చాలాసార్లు మనం ఏం చేస్తున్నామో తెలుసా? అయ్యో వారు నాకు విరోధంగా మాట్లాడుతున్నారు కదా అని మనము కూడా మాట్లాడాలని వేరే 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 మాటలు అంతా కూడా మనం మాట్లాడుతున్నాం. అయితే దావీదు మరి యెఫ్తా గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారికి ఎంత తొందరలో వచ్చినా, ఎంత తిరస్కారం వచ్చినప్పటికీ కూడా వారు ఏం చేయలేదో తెలుసా? వారు ఒక పీస్ఫుల్గా, వారు పేషెన్స్గా వారు వెయిట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక తిరస్కారం వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? ఒక తిరస్కారం వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో నీవు ఉన్నావా? తిరస్కారం వచ్చినప్పుడు ఓకే తిరస్కారం వచ్చింది కదా అని దేవుని సన్నిధానంలో నీవు ఉన్నావా? లేకుంటే తిరస్కారం వచ్చింది కదా అని వారికి విరోధముగా నీవు జగడమాడడానికి నువ్వు వెళ్తా ఉన్నావా? ఈ యెఫ్తా జగడమాడలేదండి, ఏది కూడా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా ఆయన చెడుగా ఆయన మాట్లాడలేదు. ప్రతి ఒక్కటి కూడా ఆయన స్వీకరించాడు. ఎందుకో తెలుసా? యెఫ్తాకి తెలుసు, నా విశ్వాసము, నాలో ఉన్నటువంటి విశ్వాసము, నేను సేవిస్తున్నటువంటి ఈ తండ్రి, నేను సేవిస్తున్నటువంటి నా రాజు, నేను ఆరాధిస్తున్నటువంటి నా యెహోవా దేవుడు ఒకానొక రోజు నన్ను ఏం చేస్తాడో తెలుసా? ఆయన పై స్థాయికి తీసుకొని వస్తాడు అనే ఒక విశ్వాసం అండి.